కళ్యాణ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆలయ ఆదాయాన్ని పెంచడం ద్వారా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చడం లక్ష్యంగా కొత్తగా ఆర్జిత సేవలను ప్రవేశపెట్టడంతో పాటు ఇప్పటికే అమల్లో ఉన్న కొన్ని సేవల రుసుములను గణనీయంగా పెంచింది. ఈ నిర్ణయాలపై భక్తులు, గ్రామ ప్రజల నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో త్వరలో ఇవి అమలులోకి రానున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో శ్రీకాంతరావు ఈరోజు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. సుప్రభాత సేవ కుటుంబం 1000 రూపాయలు, 400 గ్రాముల లడ్డూ ప్రసాదం, అర్చకులచే కండువ, కనుములు. వడమాల భోగము 1116 రూపాయలు, 5 వడలు, లడ్డూ ప్రసాదం. మన్య సూక్త హోమం 2000 రూపాయలు, పూజా సామాగ్రి, కండువ, కనుములు, లడ్డూ ప్రసాదం. శనిగ్రహ పీడ నివారణ పూజ అమావాస్య రోజు 1000 రూపాయలు. పెరిగిన రుసుములు. మనం కొన్ని దాంట్లో టికెట్ అనౌన్స్మెంట్ చేసుకున్నాము. అదే క్రమంలో కొత్త టికెట్లు కొన్ని ఏర్పాటు చేసుకున్నాము. అందులో అనౌన్స్మెంట్ చేసుకున్నవి చందనం పూజ ఇంతకుముందు 800 రూపాయలు ఉండే, ఇప్పుడు 1500 చేశాము. ఇంతకుముందు ఏమీ ఇవ్వకపోయే వాళ్ళం. చందనం పూజకి ఒక కండువా, 2 కనుములు, 400 గ్రాముల అభిషేకం లడ్డు ఈరోజు ఈ చందనం పూజ సంబంధించిన పూజలో ఎవరైతే పాల్గొంటారో వారికి ఇవ్వడం జరుగుతుంది. చందనం పూజ శనివారం, మంగళవారం ముందస్తుగా వాళ్ళు చేసుకున్న వాళ్ళని ఏది టికెట్లు తీసుకున్న వాళ్ళని పూజ చేయడం జరుగుతుంది. అంతరాలయం దర్శనం కూడా 400 నుంచి 800 రూపాయలకు పెంచడం జరిగింది. ఒక కండువా, 2 కనుమలు, 100 గ్రాముల అభిషేకం లడ్డు వారికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూర్చోబెట్టి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత గండదీపం కూడా ఇంతకుముందు 5 రూపాయలు ఉండే, నూనె ఇవ్వబడు అంటే 10 రూపాయలకు దాన్ని పెంచబడడం జరిగింది. నూనె ఇవ్వబడుతుంది. శాశ్వత అభిషేకం అనేది ఒకటి మనము ఇంతకుముందు 1116 ఉండే, దాన్ని ఇప్పుడు 10,116గా పెంచి దాని శాశ్వత అభిషేకం అనేది మనం 10 సంవత్సరాలకు మాత్రమే ఇస్తున్నాం. వారి అభిషేకం చేసిన సమయంలో వారి గోత్రాలు చదవబడతాయి. 11 రోజుల హారతిని 2,500 నుంచి 250 నుంచి 516 మాత్రం చేయబడింది. ఇవే కాకుండా కొత్తగా నూతనంగా ప్రవేశపెట్టిన ఆర్జిత సేవ వివరాలు ఏంటంటే, ఇప్పటి వరకు మనము సుప్రభాత సేవ మన స్వామివారి దగ్గర లేకుండే, స్వామివారి దగ్గర ఇప్పుడు నూతనంగా సుప్రభాత సేవ మొదటి దర్శనం వారికి ఇవ్వడం జరుగుతుంది. 6 గంటలకు సుప్రభాత సేవ అంటే అక్కడ మన స్వామివారికి మొత్తం అక్కడ అన్ని కార్యక్రమాలు అలంకరణ అంతా చేసిన తర్వాత మనము వారికి ఈ సుప్రభాత సేవ తీసుకున్న వాళ్ళని దర్శనం చేపిస్తాము. వారికి టికెట్ రుసుము 1000 రూపాయలు. వారికి దేవస్థానం తరఫున ఒక కండువా, 2 కనుములు, 400 గ్రాముల అభిషేకం లడ్డు ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి అనగానే మనకి వడమాల గుర్తొస్తుంది. వడమాలను కూడా మనం ఈసారి ఇది నూతనంగా ప్రవేశపెట్టినాం. ఆ భోగాన్ని భక్తుల కోరిక మేరకు అది 1116 దాని టికెట్టు. వారికి భక్తులకి దేవస్థానం తరఫున టికెట్లో తీసుకొని పాల్గొన్న భక్తులకి 5 వడాలు, 400 గ్రాముల అభిషేకం లడ్డు ప్రసాదంగా ఇవ్వబడుతుంది. అంతేకాకుండా మన్య సూక్త హోమం, ఎందుకంటే ఆంజనేయ స్వామికి ఇష్టమైన హోమం ఏదైతే మనం చేస్తుంటా అనుకుంటామో ఈ మన్య సూక్త హోమంని టికెట్ కూడా మనం ప్రవేశపెట్టాము. ఆ ప్రవేశపెట్టింది 2000 రూపాయలకు ఒక టికెట్ ఇస్తున్నాము. వారికి పూజా సామాగ్రి, ఒక కండువ, 2 కనుములు మరియు 400 గ్రాముల అభిషేకం లడ్డు ప్రసాదంగా దేవస్థానం తరఫున ఇవ్వబడుతుంది. ఇంకొకటి ఏంటంటే శనిగ్రహ పీడా నివారణ పూజ అనేది, ఎందుకంటే కొండగట్టు అంటేనే ఈ శనిగ్రహ పీడా నివారణ, దుష్ట గ్రహ పీడా నివారణ ఏదైతే ఉందో మన కొండగట్టుకే భక్తులు బాగా నమ్ముతారు. ఆ క్రమంలో దానికి సంబంధించిన కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అమావాస్య రోజు చేయడం జరుగుతుంది. ముందు రోజు టికెట్లు ఇవ్వబడతాయి 1000 రూపాయలు. దానికి ఒక కండువా, 2 కనుములు మరియు 400 గ్రాముల అభిషేకం లడ్డు ప్రసాదం వారికి ఇవ్వబడుతుంది.
ఇవి నూతనంగా ప్రవేశపెట్టబడిన టికెట్లు ఎన్హాన్స్ చేసిన అంటే టికెట్ రేట్లు పెంచిన వాటి వివరాలు. అదే క్రమంలో మనము నూతనంగా భక్తులకు అసౌకర్యంగా ఉండకుండా ఉండడానికి ఎవరైనా భక్తులు దూరం నుండి మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అడగడానికి కానీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక సపరేట్గా మనం ఒక పిఆర్ఓ ఆఫీస్ అనేది పెట్టుకున్నాం. పిఆర్ఓ యాజ్ వెల్ యాజ్ ప్రోటోకాల్ ఆఫీస్ ఒకటి పెట్టుకున్నాము. దాన్ని ఇక్కడ మన ఇంతకు మన చిన్న జయంతి పెద్ద జయంతి వేసే క్రమంలో అక్కడ మనకి లడ్డు పులిహోర మనం సేల్ చేసే దాంట్లో మనము అక్కడ ఆఫీస్ క్రియేట్ చేయడం జరిగింది. దానికి ఒక స్పెషల్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నంబర్స్ ఏవైతే ఉన్నాయో పిఆర్ఓకి, అదేవిధంగా టెంపుల్ సూపరింటెండెంట్కి, ఎస్టాబ్లిష్మెంట్ సూపరింటెండెంట్కి, మళ్ళీ శానిటేషన్ సూపరింటెండెంట్కి కానీ అందరికీ ఒక్కొక్క నంబరు క్రియేట్ చేయాలి. కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారం మనం ఒక నంబర్ తీసుకున్నాం. ఆ నంబర్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మన భక్తులకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అదే క్రమంలో ఈ రూమ్స్ విషయంలో, ఎంక్వైరీ విషయంలో కూడా దానికి సంబంధించి ఏదైతే ఉందో వాటికి కూడా ఒక నంబర్ కూడా ఇచ్చాము. ఆ నంబర్ కూడా మీకు అందజేయబడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మన ఈ వర్షాల కారణంగానైతే ఏంటి ఈ గత 2-3 నెలల్లో ఏదైతే మన భక్తుల చిన్న జయంతి పెద్ద జయంతి తర్వాత భక్తుల రాకడ కొద్దిగా తగ్గింది. అయినప్పటికీ స్వామివారి మీద ఉన్న అచంచలమైన భక్తితోటి మన భక్తులు ప్రతి శనివారం నుంచి మంగళవారం వరకు మన భక్తులు వస్తూనే ఉన్నారు. ఈ మధ్యలో ఈ మోందాత్ తుఫాను ఎఫెక్ట్ వల్ల కూడా కొంత ఈ కార్తీక మాసంలో అసలు భక్తులు విపరీతంగా ఉండేవారు. కానీ ఆ మోందాత్ తుఫాను దృష్టిలో పెట్టుకొని ఆ జరిగిన నష్టం విషయంలో అయితే భక్తులు కొద్దిగా వారి వ్యవసాయ కార్యక్రమాల్లో ఉండి కొద్దిగా తగ్గినప్పటికీ ఇప్పుడు మనకు కొండగట్టు దేవస్థానానికి ముఖ్యంగా ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర జరుగుతున్న క్రమంలో భక్తులు ఏదైతే వస్తారో ఆ భక్తులు వచ్చే వారికి కావాల్సిన క్యూ లైన్ల ఏర్పాటు కానీ అదనపుగా ఇంతకుముందు ఏ విధంగా చేశారని చూసుకొని మా దేవస్థానంలో ఉన్న పూర్వ భావానుభవాన్ని ఉపయోగించుకొని ఏ విధమైన ఇబ్బంది రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి కూడా ఆదేశించడం జరిగింది. అదే క్రమంలో మా పూజారులు కూడా భక్తులకు ఏ విధమైన లోటు లేకుండా స్వామివారికి దర్శనాన్ని మంచిగా ప్రొవైడ్ చేస్తానని మేము వారు మాకు మాట ఇచ్చి ఉన్నారు. కనుక దాని ప్రకారంగా చేసి ఉంటారు. కాకుండా ఈ మధ్యలో మన ల్యాండ్ రామసాగర్ ల్యాండ్ దగ్గర మన దగ్గర మన 8 ఎకరాల ల్యాండ్ మనది ఉండే. ఆ ల్యాండ్ను కూడా మనము వాడుకలోకి తీసుకొచ్చే క్రమంలో దాన్ని అంతా చదును చేయించడం జరిగింది. దాన్ని కానీ ఇంకొకటి మన కింద ముత్తంపేటలో ఉన్న పంపు సెట్ దగ్గర ఉన్న ల్యాండ్స్ని కూడా లీజ్కి ఇవ్వడానికి తొందరలో టెండర్ లీజ్ నోటిఫికేషన్ ప్రొసీజర్ స్టార్ట్ చేశాం. ఎవరైనా తీసుకోవడం జరిగితే దేవస్థానానికి కానీ ఆ భక్తులకు అక్కడ ఎవరైతే తీసుకున్న వాళ్ళకు కూడా వారికి కూడా సహాయంగా ఉంటుంది. మన దేవస్థానానికి కూడా అదనపు ఆదాయం వస్తుందని ఆశిస్తూ ఈ లీజ్ ప్రక్రియను స్టార్ట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇది విషయం.